ఎక్స్ట్రా జబర్దస్త్. కాకి చొక్కా వేసేస్తాను, లాఠీ పట్టుకు తిరిగేస్తాను, తేడా వస్తే కుమ్మేస్తాను, పోలీస్ నేనే రా. ఏంట్రా బిత్తిరి బిత్తిరిగా తిరుగుతున్నావు? లేదు మేడం, నేనంటే సింగం వస్తుందేమో అని చూశాను. ఈ రాత్రి నైట్ 12ంటికి వచ్చే పాట వచ్చేదో అనుకున్నాను మేడం. ఒకటి చెప్తాను, మీరు అందరూ గుర్తు పెట్టుకుంటారా. కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలు అయితే కనిపించని 4వ సింహమేరా ఈ నూకరాజు. సార్ నాకు డౌట్ ఏంటి? సింహానికి షుగర్ వస్తుందా? ఎందుకు? మీకు వచ్చింది కదా. సరే గానీ మన స్టేషన్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకో తెలుసా? మనం అంతా చిల్లరగా తిరుగుతున్నామని ఏమి చేయట్లేదని చెప్పి పైన సిఐడి వాళ్ళకి తెలిసిపోయింది. ఇప్పుడు వస్తుందా? సిఐడి ఆఫీస్ కూడా వస్తున్నారంట. ఆల్ ఇండియాకి హైపర్ సింగ్, వీడి పేరు వింటే గుండాల గుండెలోన గుల్ల సౌండింగ్. yes ma'am, good morning madam. సిఐ అన్నారు, కత్తిలాంటి ఫిగర్ వచ్చింది. అయినా ఏంటి స్టేషన్ లో ఒక్క ఖైదీ లేరు? అసలు మీరు ఏం పని చేస్తున్నారు? అసలు పని చేస్తున్నారా లేదా? నాకు వెంటనే ఈ స్పాట్ లో నాకు ఖైదీలు కావాలి. ఖైదీలు ఉన్నారు మేడం, పంజగుట్లో ఎవరో అనుమానాస్పదంగా తిరుగుతున్నారంట మేడం. వాళ్ళు తీసుకొస్తాం మేడం, వెళ్ళి ఇప్పుడు. చెప్పండి, మీరేం చేస్తుంటారు? సార్ కనెక్షన్లు ఇస్తుంటారు మేడం. ఎలాంటి కలెక్షన్లు? డిష్ కనెక్షన్స్ ఇస్తుంటారు మేడం. మరి మీరిద్దరు ఏం చేస్తారా? అన్న కనెక్షన్ ఇస్తుంటాడు కదండి, మేము కింద కేబుల్ కాపలా కాస్తుంటాం. నాకు ఎందుకు డౌట్ గా ఉంది. నీ మొబైల్ ఇవ్వు, వేరే చెక్ చేయాలి. పాస్వర్డ్ ఏంటి? ఉమ్మా పాస్వర్డ్ అడిగితే మేడం గారికి ఉమ్మ అంటారు. నా పాస్వర్డ్ ఉమ్మండి, మీరంటే రాదండి, నేను అన్నది ఉమ్మ. ఓపెన్. జీమెయిల్ పాస్వర్డ్ ఏంటి? తొందరగా వచ్చే. మేడం గారు నువ్వు తొందరగా వచ్చి అంటావురా నువ్వు? కాదండి, నా జీమెయిల్ పాస్వర్డ్ తొందరగా వచ్చాయి. సరోజ, సుజాత, లక్ష్మి. ఛాన్సరు ఎవరు వీళ్ళందరూ? వాళ్ళందరూ మన కస్టమర్స్ మేడం. అంటే మనం వాళ్ళు పిలిస్తే కనెక్షన్ బిట్స్ వచ్చేస్తాయి. ఎక్కువ చేసావనుకో లాఠీ చార్జ్ చేస్తా. దాంతో పాటు లాఠీ చేస్తో పాటు మొబైల్ కూడా రీఛార్జ్ చేయొచ్చు కదా మేడం, ఇంటర్నెట్ లేదు. సార్ నైట్ ఎక్కువ వీడియోలు చూస్తుంటారండి, డేటా సరిపోవట్లేదు. నాది వాడేస్తున్నాడు, ఇడిది వాడేస్తున్నాడు. మేడం పాపం ఒక్కరితో ఉన్నది, మమ్మల్ని జైలు వేసి వచ్చుగా. ఎఫ్ఐఆర్ బుక్ చేస్తా. ఎఫ్ఐఆర్ చిన్న హోటల్ అంటే సార్ సరిపో, మినిమం తాజ్ ఉండాలి, లేకపోతే అన్నకు అలవాటే. లేకపోతే ఏంటన్నా ఎఫ్ఐఆర్ చిన్న హోటల్ కాదురా, ఎఫ్ఐఆర్ అంటే కంప్లైంట్ పెడతానంటున్నారు ఆవిడ. సరే, పంజగుట్టలో గోడ ఎందుకు దూకారు? అంటే ఆ గోడ మీద ఇచ్చట మూత్రం పోయారు అని ఉందండి, అందుకే గోడ దూకు అటు పక్క పోసాం. నిన్న పంజాగుట్ లేడీస్ హాస్టల్ ఇద్దరు తగ్గారంట. వాళ్ళు ఎప్పుడు పంపిస్తావురా? ఆ వనజా సుజాత నాకు తెలియదండి. వాళ్ళు వనజా సుజాత నీకెలా తెలుసురా? ఎప్పుడు పంపిస్తావు వాళ్ళని? సార్ సాయంత్రం కలిసి పంపించేస్తాను. ఆయన తప్పు నన్ను కొడతావు ఇంట్రా. ఆయన కొట్టాను అనుకో, కింద అందరూ నన్ను వేసుకుంటారు. కర్ణాటకలో ఈవెంట్లు నాకు వద్దురా ఆయన. అయినా ఏంటి రోజు 10 మోర్లు మల్లెపూలు కొంటున్నావంట? మనం కనెక్షన్ ఇస్తాం కదా మేడం, డిష్ కి ఫస్ట్ మల్లెపూలు పెట్టాలన్నమాట. డిష్ కి పెడతాడు. కేబుల్ రేట్ ఎంత అయ్యా? కేబుల్ రేట్ తెలియదు సార్. మల్లెపూలు మూర రేట్ ఎంత? 12 రూపాయలు సార్. మన రెగ్యులర్ కస్టమర్ కాబట్టి మనకి 8కే ఇస్తారు. అయినా వాళ్ళు వస్తే భయపడిపోయి పారిపోవాలి కదా, నువ్వు అక్కడ ఎందుకున్నావు? అంటే వాళ్ళు పట్టుకున్నారు మేడం, కొంచెం కంఫర్ట్ గా ఉందని మామూలుగా ఉన్నా. చూసారా మేడం, కష్టంలో కూడా సుఖం వెతుకున్నాడు మా అన్న. దేవుడు మేడం, ఈ మధ్య గుడి కట్టించాం కర్ణాటకలో. ఫస్ట్ మిమ్మల్ని కొట్టాలి. చెడగొట్టింది మీరే. దేవుడు అని మిమ్మల్ని ఫస్ట్ వేయాలి అక్కడ. మేడం వాళ్ళు వద్దు మేడం, పాప మేడం ఒక్కరితో ఉంది. పైకి లేవు సార్. సరేగాని నువ్వు పొద్దున్న లెగ్గానే ఏం చేస్తుంటావు? మా ఇంటికి వెళ్ళిపోతానండి. నిజం చెప్పాడు. ఏంటి పొద్దున్న లేగానే ఏం చేస్తావు? మా ఇంటికి వెళ్ళిపోతానండి. పొద్దున్న లేచింది మీ ఇంట్లోనే కదా. నైట్ అంతా సొరంగంలో ఉంటాడు. ఎన్ని సంవత్సరాలైనా నువ్వు మాత్రం మారు. నీ ఫేవరెట్ ఛానల్ ఏంటి? ఎఫ్టీవీ మేడం. ఇక మేడం ఏంటి ఆ గాలోడితో సోదాపి నన్ను పంపించేయండి. మేడం మీరు నేనే లోపలికి వెళ్ళిపోతాను.
నాకు వేయాలంటే ఇది సరిపోదు మేడం, సెంటర్ జైలే కావాలి, ఎందుకంటే మన లిస్ట్ చాలా పెద్దది. ఇక్కడ యాక్చువల్ అక్కడే ఉండాలి మేడం, కానీ ఇక్కడ వచ్చాడు కదా. మేడం ఏంటి నువ్వు బయట రా. ఎక్కడ వెళ్ళినా గోకడం గిల్లడం ఇదేంటి నీ పరిస్థితి? అది మా సాంప్రదాయం మేడం. కనెక్షన్ కావాలని అడిగాను మేడం. నీకు ఇక్కడ ఎందుకు కనెక్షన్ కావాలి? నేనే అడిగా కనెక్షన్ కావాలని కేబుల్. పాపం వీళ్ళు మొహాలు చూస్తే కొంచెం అమాయకంగానే ఉన్నారు. సర్లే పోనివ్వండి. రాన్న మనకు మైత్రివనంలో 30 కేసులు ఉన్నాయి, చూసుకుందాం. అదేనండి డిస్ బిగించే కేసులు. ఇంకొకసారి మేడం కంటపడ్డారు, తోలు తీసి కారం వేస్తా. కొంచెం ఉప్పు కూడా వేయండి మేడం, టేస్ట్ బాగుంటుంది. ఆమె వెళ్ళండి, మాకు ఇంకా చాలా బోల్డ్ పనులు ఉన్నాయి. సరే మీకు ఏమైనా కనెక్షన్ కావాలంటే చెప్పండి, డిష్ కనెక్షన్. ఎక్స్ట్రా జబర్దస్త్. మాది ఒక ట్రావెల్ ఏజెన్సీ. Yes. మా ట్రావెల్ ఏజెన్సీ పేరు అబ్బా అబ్బా ఎక్కడికి, అబ్బా అబ్బా ఎక్కడికి. అక్కడికే అక్కడికే. తొందరగా కానీ ట్రావెల్స్ వచ్చింది. ఏమొచ్చింది? తొందరగా కానీ ఆది పెట్టాడు తొందరగా కానీ. సో మా ట్రావెల్స్ లో మామూలుగా ఏదో వైజాగ్ నుంచి హైదరాబాద్, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి, ఏదో ఇండియా నుంచి అమెరికా కాదండి, అంతకు మించి సొరంగాలు యూనివర్స్ మొత్తం మా ట్రావెల్ ఏజెన్సీ. అంటే మేము మూన్ మీదకి తీసుకెళ్తాం, అవసరమైతే సన్ మీద తీసుకెళ్తాం. తీసుకెళ్ళటం అనేది గ్యారంటీ. తిరిగి రావటం తెలీదు. మన కార్డు అమ్మాయి ఎవరున్నారు మనకి? హలో మేడం, మా ట్రావెల్ ఏజెన్సీ పేరు ఏ వస్తావా ట్రావెల్ ఏజెన్సీ. మీకు ఎక్కడికైనా వెళ్ళాలంటే చెప్పండి, లేదంటే నేను వచ్చి తీసుకెళ్తాను మిమ్మల్ని. మనకి డబ్బులు ఇవ్వాల్సిన వాడు ఇక్కడే ఉన్నాడు. అచ్చా నెక్స్ట్ అది కదా, ఓకే. మన డబ్బులు ఇవ్వాల్సిన ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ ఉండాలి? ఇక్కడే ఉన్నాడు, పద అడిగి పదండి. ఒమిక్రాన్ గురించి న్యూస్ వచ్చింది. ఏమైంది? అది న్యూస్ పేపర్ చదువుకోవాలి. కూర్చుంటే చదువుకో మొక్క మిగిలింది కదా, చదువుకే. మన డబ్బులు ఇవ్వాల్సిన వాడు ఆడే. డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతారా? ఎందుకలా కొడుతున్నారు? డబ్బులు ఇవ్వాలి మాకు. ఇవ్వాలా? ఒక్క నిమిషం ఆగి. ఇదిగా మాకు ఇవ్వాల్సిన 1000 కాదు, మరి 5 లక్షలు ఇవ్వాలి. మీ మొక్కలు చూస్తుంటే 1000 తీసుకునేలా కనిపిస్తున్నారు. 5 లక్షలు ఇవ్వాలి మాకు. 5 లక్షలా? దేనికి? మాది ట్రావెల్ ఏజెన్సీ, మాతో పాటు ట్రిప్ కి వచ్చాడు, డబ్బులు ఇచ్చాడు సగం, మీద సగం ఇవ్వలేదాడు. 5 లక్షలు ఏంటంటే ఎక్కడికి వెళ్ళారు? వైజాగ్ వెళ్ళావా, ఢిల్లీ వెళ్ళావా, బ్యాంకాక్ వెళ్ళావా, అక్కడికి అమెరికా వెళ్ళావా? హలో, అక్కడెక్కడ కాదు, మరి చంద్రమండలం. చందమామ. అయ్ బాబే. నన్ను కూడా తీసుకెళ్తారా? చందమామే కాదు, అవసరమైతే స్వర్గం నరకం కూడా మేము తీసుకెళ్తాం. స్వర్గం? అంటే ఇప్పుడు మనుషులు చనిపోయాక నరకానికి వెళ్తారు, స్వర్గానికి వెళ్తారు అంటారు కదా. అదేంటి మా ఊర్లో శ్మశానానికి తీసుకెళ్తారు? శ్మశానం తర్వాత బేసికల్ స్వర్గం నరకం అంటారు కదా. అవును. వాళ్ళు మన ట్రావెల్స్ దగ్గరికి వస్తారు, మనమే తీసుకెళ్తాం. మీ ట్రావెల్స్ ఏంటికి? అబ్బా ఎక్కడికి? మీరిద్దరు ఇప్పుడు చెప్తారు, నేను చెప్పను. చంద్రుడికి వస్తారు కదా, వచ్చేస్తాను. పాస్పోర్ట్ ఉందా మీ దగ్గర? పాస్పోర్ట్ అంటే ఏంటది? సరే, ఫోటో ఉందా? ఫోటో ఉంది. 10th పాస్ అయ్యారా? అయ్యాను. సరిపోయింది. 10th పాస్ అవడానికి పాస్పోర్ట్ సంబంధం ఏంటది? ఏమండి ఇప్పుడు 10th పాస్ అయ్యారు కదా, అందులో పాస్ ఉంటది. మీ దగ్గర ఫోటో ఉంది కదా, పాస్పోర్ట్ వచ్చింది మీకు. మీరు పైకి వెళ్ళాలంటే మరి ఒక 2 లక్షలు అయితే ఫస్ట్ ఫ్లైట్ టికెట్లు బుక్ చేయాలి కదా. 2 లక్షలా? మన ఫ్లైట్ లో కాదు, రాకెట్ లో వెళ్తాం. ఓకే అండి. ఆయనకి ఇవ్వండి. ఇదిగండి. కూర్చో, కింద మంట వస్తుంది. ఒక్క నిమిషం మంట వస్తున్నారు కదా, మొక్కజొన్న గంటలు తెచ్చుకున్నాను, కాల్చుకుంటాను. రాకెట్ ఇట్లా పైకి వెళ్తది, ఓకే. తాగితే కొంచెం రిలాక్స్ పడుకోవచ్చు, వెళ్ళిపోతాం చంద్రబాబు. ఆయన అంటే అప్పుడు రెడీ అయిపోయాడు. దానికి కాదు, డింగి చెక్క. మీరు తాగండి సార్.
ఎంత తొందరగా వచ్చావేంటి? మరి రాకెట్ లో అలాగే వస్తామండి బాబు. ఒకసారి కాలెత్తండి, ఒకసారి కాలెత్తండి. ఏంటి ఇప్పటి వరకు చంద్ర మీద అందరు కాలే పెట్టారు, ఫస్ట్ టైం నుంచి చెయ్యి పెట్టాను. అమ్మో, గ్రహాలన్నీ ఎక్కడ ఉన్నాయి కదండి. ఒక్క నిమిషం ఆగండి. ఏం చేస్తున్నారు? గ్రహాలు దగ్గరగా ఉన్నాయి కదా, గ్రహాలు పూర్తి చేసుకుంటున్నాను. అదేంటండి ఎన్ని ఉన్నాయి? వాడి పెయింటింగ్ పంపించు. చందమామకి వచ్చినట్లు నాకు ఎలా తెలుస్తుంది ఇప్పుడు? చందమామ అదేంటండి చిన్న కనిపిస్తుంది? దగ్గరకు వచ్చా కదా. మరి ఇక్కడ నుంచి నాకు సూర్యుడు కనిపించట్లేదేంటి? ఇటు రండి చెప్తా. ఇప్పుడు మీరు చందమామ మీద ఉన్నారు, సూర్యుడు దూరంగా కనపడాలి కదా. అవును. చూడండి, అదిగోండి. కాలిపోతుందండి. నాకు కావట్లేదు. కావట్లేదా? కావట్లేదు. కాలిపోతుందా? వాసన కూడా వస్తుంది. పెద్దమ్మ వస్తుంది ఇప్పుడు. ఎవరేమిటి? పేదరాశి పెద్దమ్మ అంటాం కదా, ఆవిడ చెల్లి. పేదరాశి చిన్నమ్మ కింద నుంచి చూస్తేనే బాగుంది. భోజనం పెట్టమని ఏడుస్తుంది. సరే ఇటువంటి భోజనం పెడతావా, చేతపడి పెడతావా? ఇక్కడ దోమలు ఏంటి ఉన్నాయి? ఎందుకంటే ఉంటాయి. ఎలాగుంటాయి? ఇప్పుడు చంద్రుల్లో ఉండే కుందేలు అని పాట ఉందా? ఉంది. మరి కుందేలే ఉన్నప్పుడు దోమలు ఉండవా? మీరు ఏం చేస్తుంటారండి? మా పొలంలోకి వెళ్ళి షుగర్ చల్లుతూ ఉంటాను. దేనికి? షుగర్ దేనికి? మరి ఇప్పుడు చెరుగ్గళ్ళు కావాలి కదా. ఏమంటే చెరుగ్గెల నుంచి షుగర్ చేస్తారండి. షుగర్ చల్లితే చెరుగ్గెల ఎలా అవుతాయి? ఇప్పుడు మీకు అర్థం కాలేదు కదా. బాగా చీకేసిన టెంకని భూమిలో పత్తి ఏమవుతుంది? మామిడి చెట్టు వస్తుంది. ఇప్పుడు పల్లీలు ఎత్తే ఏమవుతుంది? చెనక్కాయ చెట్లు వస్తాయి. ఇది అంత షుగర్ అయితే షుగర్ చెట్లు వస్తాయి, షుగర్ అయితే షుగర్ చెట్లు వస్తాయి. ఈ ఫోన్ లో ఏంటి ఇంత సిగ్నల్ ఉంటే భూమి మీద ఉన్నట్టే? హలో, శాటిలైట్ చూడు. అమ్మా, బుర్ర తక్కువ కూర్చో, టైం అయిపోతుంది. ఎక్కడికి? కిందకి వెళ్ళిపోతున్నాం, భూమి మీదకి వెళ్ళాలి కదా. కిందకి వెళ్తున్నాం మనం ఇప్పుడు. కిందకి మరి ఇదేంటి పైకి చూపిస్తుంది? ఓకే. తాగు, లేదంటే కళ్ళు తిరుగుతాయి. సరేనా? అమ్మో, కిందకి వెళ్ళేటప్పుడు అన్ని సిటీలు చూడాలి, తాగినట్టు యాక్ట్ చేద్దాం. పడుకుని పెట్టి రండి రండి రండి, అందరూ రండి. ఇగోరా. అయ్య బాబా, వచ్చేసామా? అబ్బా, భూమి మీదకి వచ్చావు అప్పుడే, భూమి మీదకి వచ్చావు అప్పుడే. కదా, నన్ను చంద్రమండలం మీద తీసుకెళ్ళారా? ఆకిడి మండలం వాళ్ళంటే అలా కనిపిస్తున్నాను నీకు. నేను డబ్బులు నీకు ఇచ్చేస్తాను, నన్ను ఏమనొద్దు. హెల్త్ బాగాలేదు. ఎక్స్ట్రా జబర్దస్త్. వస్తాడు నారాజు ఈ రోజు, రానే వస్తాడు నెలరాజు ఈ రోజు. ఈ రోజు మన యూఎస్ ఎవరు వస్తున్నారు తెలుసా? ఎవరు వస్తున్నారు? చాలా మంది స్టార్లు వచ్చారు, చాలా మంది గెస్ట్లు వచ్చారు. కానీ ఫస్ట్ టైం జబర్దస్త్ టీం సుడిగాలి సుధీర్ వస్తున్నాడు రా. ఆడోడు కొత్త టీం అది. కొత్త టీం అంటే ఏంట్రా, చాలా ఫేమస్. ఏమో మీకు తెలుసు కదా. సుధీర్ ఎందుకు తెలియదు? చంద్ర టీమ్ లో చేస్తుంటాడు. హైపరాది టీము. చంద్ర టీమ్ లో సుధీర్ ఎవడో నాకు కూడా తెలియదు, కానీ ఎవడో తెలిసి ల్యాచ్ చేయాలి. మన అర్థమైందా? ఎవరాడు? సుధీర్ ఆడే. సుధీర్ ఆడా? ఖచ్చితంగా ఆడే సుధీర్ ఎన్ని చెప్తారు సార్? ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడ ఒంగొని చూస్తారు చూడు కిటికీలోంచి. మీరందరూ తెలిసినట్టు యాక్ట్ చేయండి. ఆడు ఏం చెప్తా నవ్వుతున్నది. ఓకేనా? అదేంటి సుధీర్ వస్తున్నాడు ఇంకా రాలేదు? అదే చూస్తాం ఇంకా రాలేదని. Excuse me, I'm Sudhir who came from India from Jabardast who entertained the Telugu people here. టాయిలెట్ సార్, బ్యాక్ సైడ్. నేను సుడిగాలి సుధీర్ సార్. సార్ మీరా? తెలుగులో మాట్లాడచ్చు కదా సార్? అంటే అమెరికా వచ్చి కదా, ఇంగ్లీష్ లో మాట్లాడితే బాగుంటుంది అని చెప్పని. ఇన్ని ఎక్స్ట్రా చేయడం వల్ల ఎక్స్ట్రా జబర్దస్త్ చేస్తారు. వీళ్ళందరూ ఎవరు మనోళ్ళేనా? మన ఫ్యాన్సే సార్. ఎత్తనే సుధీర్ అంటే. సుధీర్ ఇది కావాలి. సుధీర్. Hi అండి. Nice to meet you. Nice. Thank you. మీ ఫ్యాన్ సార్? ఓ, మా ఫ్యాన్. పిచ్చ ఫ్యాన్. జబర్దస్త్ చూస్తున్నారు అందరూ. లాస్ట్ వీక్ మీ స్కిట్ చూసి పడి నవ్వాడు సార్. అవునా? ఏ స్కిట్? చూసారా? మామూలు బాబు.
ఇప్పుడు సంజయ్ గారిని మంచి మంచి లేడీ కానిస్టేబుల్. లేడీ కానిస్టేబుల్. నమస్కారం అండి. ఈవిడ రాణి గారు అని ఈవిడ కూడా కానిస్టేబుల్ కాదు కమిషనర్ ఈవిడ. తెలియనాడు. ప్రయాణం అది బాగా జరిగింది కదా. ఏంటండి ప్రయాణం బాగా జరిగింది? నేనేం చెప్పాను మీకు? నాకు ఎకానమీ క్లాస్ ఏంటి అన్నారు, మీరు బొక్కలు బిజినెస్ క్లాస్ చేశారు. పెద్ద మంచాలు ఉన్నాయి అక్కడ, పడుకోమంటారు. ఏం పడుకుంటాం? ఒక్కడిని పడుకోవడం నాకు చాలా చిరాకు. ఫస్ట్ టైం వచ్చారా ఫ్లైట్ లో? వీడికి తెలియదు ఎకానమీకి ఫస్ట్ తేడా తెలియదు వీడికి. ఏంటిది? ఏ లేదు సార్, నెక్స్ట్ టైం కంపల్సరీ ఎకానమీ క్లాస్ వేస్తాం. ఓకేనా? ఓకే. కారం పెట్టారు. ఇండికా ఇండికా సార్. ఇండికా? నేను ఎక్కను. సార్ కార్యక్రమం నడుచుకొచ్చేస్తారు. ఎక్కడ నడుచుకొచ్చేస్తాను ఎవరు చెప్పాడా? నేనేంటో తెలుసా? ఇండియాలో రేంజ్ ఏంటో తెలుసా? తెలుసు, అందుకే ఇండికా పెట్టాం సార్. బెంచ్ ఉంటే వస్తా అని చెప్పా. ఉందా? నేను వెళ్ళిపోలా. ఇండియాలో పెద్ద స్టార్ ని. నేను మోమల్ ఫాలోయింగ్ లేదు. అమ్మాయిలు పేరు కోసుకున్నారు సుధీర్ అంటే. అబ్బా చెప్పడం మర్చిపోయాను, ఈవిడ కూడా మీకు మంచి ఫ్యాన్ సార్. మీరు రావడం లేట్ అని చెప్పి కట్ చేసుకుంది సార్ ఆవిడ. ఎక్కడ చేస్తున్నారు? రావడం లేట్ నేల్స్ కట్ చేసుకుంది ఈవిడ. నాకు బెంచ్ ఉంటే వస్తాను, లేదంటే వెనక్కి వెళ్ళిపోతుంది. ఓకే రైట్. బెంజ్ రెడీ. బెంచ్ రెడీయా? వావ్, ఇది బెంజ్ లేటెస్ట్ వర్షన్ కదా? అవునండి. ఇండియా నేను కూడా సేమ్ ఆర్డర్ చేశాను, వస్తుంది 1 వీక్ లో. మీరు ఫస్ట్ టైం బెంచ్ ఎక్కడం? లేదండి, నేను ఎప్పుడు బెంజ్ తిరుగుతాను. మీది ఇండికేనా? సార్ స్టీరింగ్ ఏంటి సార్? లెఫ్ట్ సైడ్ ఉంది. లెఫ్ట్ సైడ్ ఉంటుందండి ఇక్కడ. అమ్మో, నేను లెఫ్ట్ సైడ్ ఉంటే భయం. నాకు రైట్ సైడ్ ఉంటే సార్ మీరు ఇంటికి కూర్చోండి. సుధీర్ బాయ్ సుధీర్. బాయ్ సుధీర్. మన హోటల్లో కలుద్దాం. అది ఈవెంట్ లో. సారీ, మీరు హోటల్లో కలిస్తే సాయంత్రం పోలీస్ స్టేషన్ లో కలవాలి మళ్ళీ మేము. మరి ఇక్కడ దీనికి ఆ బ్రేక్ యాక్సిలరేటర్ ఎక్కడ ఉంటాయండి? ఎవరు ఆల్రెడీ ఉంటుంది సార్, మీ కార్డు మీరు వేసుకోండి. మీరు ఎన్ని నెలలు ఉన్నారండి యూఎస్ లో? యూఎస్ 20 years నుంచి ఉంటున్నాను సార్. 20 years నుంచి ఏం చేస్తున్నారు సార్? ఇక్కడే ఉన్నాం సార్. ఏంటి కారణనా? జోకేసండి బాబు, నవరా? చెప్పాలిగా జోకేస్తున్నట్టు. సార్ జోకేసారా? హోటల్ వచ్చిందా? ఇంకా రావచ్చు. చూసుకొస్తాను ఒక్క నిమిషం. బ్రేక్ ఎత్తకాలి సార్, ఎక్కడ చూడాలి ఒకసారి. ఓకే రండి సార్. స్టీరింగ్ అలా వదిలేచ్చా సార్? కావాలి పట్టుకెళ్తారా మీరు? హలో, నెక్స్ట్ గెస్ట్ కి ఆడి కావాలట్రా? రెడీ. రెడీయా? ఏం చేస్తున్నాడు సార్? ఆడియా? మరి ఇందాక నేను వచ్చేప్పుడు బెంజ్. స్టార్ హోటల్ ఏమన్నా వేసారా? వేసా సార్. ఏది? స్టార్ హోటల్ అవ్వండి. స్టార్ హోటల్ పిచ్చి పిచ్చి నాటకాలకు ఉందా? అయ్యాను సార్. 5 స్టార్ హోటల్ ఏమన్నా? అక్కడ ఎన్ని స్టార్లు ఉన్నాయి? ఒకటే ఉందండి. మిగతా 4. మా ఊరు అరే 4. ఓకే అన్న. అలా అయితే ఓకే. నేను ఇండియా ఫోన్ చేసుకోవాలి ఒకసారి. ఫోన్ ఉంటే ఇవ్వండి సార్. ఇదే నెట్వర్క్ లేదు. అది ఇండియా సిమ్ సార్. ఫ్రీ. ఓజియో దన్ దన్ దన్. ఓజియో దన్ దన్ దన్. చాలా ఇంపార్టెంట్ ఫోన్ సార్. నేను నా లైఫ్ అండ్ డెత్ ఫోన్ సార్. అది అర్జెంట్ చేసుకోవాలి. ఒక బ్యాలెన్స్ ఉన్న ఫోన్ ఇవ్వండి, నెట్వర్క్ వచ్చేది. హలో, రష్మి. మే అభి ఆయా రే. అభి వచ్చాడండి. అభి ఎందుకు వస్తారు సార్? అభి ఆరాయా అన్న. రష్మి సారీ రే, शाम को वीडियो कॉल करूंगा. నేను పేమెంట్ తీసుకొని స్టేజ్ ఎక్కను, తెలుసు కదా సంగతి. ఓకే, ఎవరు లేరు. ఓకే బాయ్. ఇలానే రూమర్స్ వెళ్తున్నాయి బయటికి. నేను అసలు ఫోన్ ఎత్తలేదు. కొంచెం మొత్తం జరగడం. సాయంత్రం నాకు డిన్నర్ లోకి ఏం చేశారు? మీకు పప్పు పాలకూర దొండకాయ ఎప్పుడు సార్? నాకేం కావాలో లిస్ట్ రాసుకోండి. చెప్పండి సార్. ప్రాన్స్ బిర్యానీ, చికెన్ మంచూరియా, శబాష్, మటన్ కీమా, ఓహో, అపోలో ఫిష్. ఓకే సార్. ఎంతసేపు పడుతుంది నేను రావడానికి? ఇవి రావు సార్, ఏ ఇక్కడ దొరకవు. రాత్రి మంది ఏం చెప్పారు? బ్లెండెడ్ స్కాచ్ చెప్పాను సార్. థ్యాంక్ యూ సార్. మందు ఒకటేనా? మందు తర్వాత మరి దొరుకుతాయా? రష్యన్, అమెరికా? రష్యన్ చికెన్ ఒక ప్లేట్ రాసుకోండి. మీరు లోపలికి ఫ్రెష్ అవ్వండి, ఓకేనా? ఈ తాస తట్టుకోలేకపోతున్నారా? ఏంటాడు? ఏమో కొంచెం ఓవర్ చేస్తున్నాడు.
ఏంటి సార్ ఇది? ఏసీ రిమోట్ సార్. లోపల ఏసీ అది బొక్కలోది మిషన్ కనబడట్లా, ఎక్కడ కనబడట్లా. ఇది పట్టుకొని నొక్కుతా ఎక్కడ కూర్చోను నేను. సార్ సెంట్రల్ ఏసీ సార్. సెంట్రల్ ఏసీ అంటే నాకెందుకు సార్? ఎలా పట్టుకొని నొక్కుతా ఉంటాను నేను? ఈ రూమ్ నచ్చలేదండి నాకు. వేరే రూమ్ ఏదండి, వేరే హోటల్ కానీ లేదండి. నేను చెప్పాను ఆల్రెడీ నాకు స్వీట్ రూమ్ కావాలి. సార్ మంచి రూమే సార్. నాకు నచ్చలేదండి, నాకు వేరే రూమ్. లాస్ట్ నాగబాబు రోజు చూడ పెద్ద సూట్ రూమ్ ఇచ్చాం. నేను నాగబాబు రోజు గారు ఈక్వల్ అనుకుంటే ఏంటి? నాగబాబు రోజు గారితో కంపేర్ చేస్తే ఏంటి? నాగబాబు రోజు గారు ఎవరు? స్టార్స్. నేను ఎర్రిపప్ప. ఓకే సార్, ఈక్వల్ చెప్తారేంటి? నేను చూసుకుంటాను సార్. మీరు ఎంత ఎర్రిపప్ప నాకు తెలియదు సార్. ఇలాంటి పంచులు రాయొద్దు, నీకు దండం పెడతాను. మరి ఈవినింగ్ ఈవెంట్ లో మీరు చేసే స్కిట్ నాకు ముందు చెప్పాలి సార్. ఈవినింగ్ ఈవెంట్ లో ముందు స్కిట్ నాకు చెప్పాలి సార్. షోకే చెప్పరు మళ్ళీ అక్కడ ఈవెంట్ ముందు చెప్తారంట. నా సంగతి తెలుసా? జబర్దస్త్ స్టేజ్ ఎక్కేదాకా ఏ స్కిట్ చేస్తాను నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి చెప్పను నేను. మీకు కూడా తెలియదు. అది నా రేంజ్ ఇండియాలో. నన్ను ఎవరు అడగను కూడా అడగడు. ఏంటి ఆ మొహం ఏంటి అడగడతాను? నిజంగా నా ఫ్యానేనా సార్? మీ పెద్ద ఫ్యాన్ సార్. లాస్ట్ స్కిట్ చూసి పడిపడినవాడు ఏరా? ఏ స్కిట్? మామూలు వదిలేసాడు. వచ్చేస్తాను. మీరు పేమెంట్ ఎంత అనుకున్నాం? $5,000 అనుకున్నాం కదా. అవును. లాభం లేదు. 2500 కి. ఇక్కడ ఆర్గనైజ్ రావడం నేనే సార్. జాగ్రత్త ఉండాలి కదా, మినిమం సెన్స్ ఉండాలి కదా, జాగ్రత్త ఉండాలిగా. ఏమేం సార్? ఏమైందేంటి? నా పాస్పోర్ట్ కనిపించట్లేదు. వెళ్ళి ఎదగండి. పాస్పోర్ట్ కనబడట్లో లోపలికి చేస్తారేంటి? ఇగో కాల్ కూడా వేసారా? అసలు కాల్ కూడా వేస్తారా సార్? చెయ్య ఎవరితో మాట్లాడతారు తెలుసా? సుడిగాలి సుధీర్. అయితే ఏంట్రా? ఇక్కడ యూఎస్ పాస్పోర్ట్ పోతే అడుక్కున్నతో సమానం. అర్థమైందా? అడుక్కుని అడుగుతానా సార్? కూర్చోమంటారు సార్? ఎతకండి సార్, నేను ఇండియా వెళ్ళాలి కదా సార్. సాయంత్రం ప్రోగ్రామ్ అయిపోయింది. సాయంత్రం చేసి స్కిట్ చెప్పరా మాకు? అలాగే అంటారండి సార్. సార్ మంచి జోక్ చెప్తా సార్. ఒక చేమ ఏనుగు సార్ 2 స్విమ్మింగ్ పూల్ లో దిగుతాయి సార్. ఓకే. చేమ మునగదు సార్, ఏనుగు మునిపోయింది సార్. ఎందుకు? చేమ ఎందుకు మునగలా తెలియదు, నువ్వే చెప్పు. ఆ ట్యూబ్ వేసుకుంది. ఎక్కడ నవ్వాలి మేము? ఇవి చెప్పడానికి వచ్చావు? వచ్చావా? అవును సార్. రేపు ఈవెంట్ లో ఏం చెప్తాం అనుకున్నారా? ఇదే జోక్ చెప్తాను సార్. రేపు ఈవెంట్ లో ఇవే కర్ర అందుకోండి. సార్ 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 నా పాస్పోర్ట్ వస్తే నేను వెళ్ళిపోతాను సార్ ఇండియాకి. సార్ సుడిగాలి సుధీర్ సార్. సుడిగాలి నెమ్మది కూడా రా. సుడిగాలి మామూలు ఉంటుంది సార్. యూఎస్ వచ్చారంటే ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా ఏంటి? ఒకటి ఒక్కడు మొనగాడు ఇచ్చిన పరవాడు విధికి తలొంచడు ఏనాడు తల ఎత్తుకు తిరిగే మొనగాడు. ఒకటి ఒక్కడు మొనగాడు ఊరే వచ్చిన పనివాడు. ఈ ఊర్లో దాహం వేస్తే ఆకాశం వైపు చూస్తారు, ఆపద వస్తే నా వైపు చూస్తారా? దట్ ఈస్ కాల్డ్ మై సర్పంచ్. ఒకటి ఒక్కడు మొనగాడు ఊరే మెచ్చిన పనివాడు విధికి తలొంచడు ఏనాడు తల మన ఊర్లో గుడి కడదాం అనుకుంటున్నామండి. అమ్మో అయ్యగారు ఏది ఇస్తున్నారా? నా పేరు మీద ఆ గుళ్ళో ఫస్ట్ నా కొబ్బరికాయ కొట్టరా. అయ్యగారు మన ఊర్లో చెరువులు ఎండిపోయి నీళ్ళు తెలుసా ఆ విషయం? మళ్ళీ చెక్కిస్తాను. వాటర్ బాటిల్ మేడం మన సుబ్బారావు నాన్నగారు చనిపోయారండి, చాలా బాధలో ఉన్నాడు. చెక్కిస్తాడు. ఏం చేసుకోవాలి సార్? కన్నీళ్ళు తుడుచుకో. ఇవన్నీ కాదండి, మన ఊర్లో జాతర చేద్దాం అనుకుంటున్నాం ఈ సంవత్సరం. అమ్మో చెక్కు వచ్చింది. చెక్కు అయ్యగారు చెక్కిచ్చారు. అయ్యగారు సంతకం పెట్టలేదు. ఒకటి ఒక్కడు మొనగాడు ఊరే మెచ్చిన పనివాడు విధికి తలొంచడు ఏనాడు. చెక్ మీద సంతకం పెట్టలేదు అయ్యగారు. నేను హట్ అయ్యాను. నేను సంతకం పెట్టను. వాడుకుంటే వాడుకోండి, లేకపోతే ఇక్కడి నుంచి. ఎవరికి కావాలరా నీ చెక్కు? అరే ఈసారి ఎలక్షన్ లో నేను నించుంటాను, నాకు ఓటే ఏంట్రా? అవును, అందరూ ఓట్లు నీకేస్తాం. నా ఎదురుగా నిలబడి నా ముందే నిలబడి నా లేకపోతే ఏంటి అయ్యగారు? ఊర్లో మరుగుదొడ్లు లేవు, చెత్తకుంటలు లేవు, అందరికి రోగాలు వచ్చాయి. మొన్న చూడడానికి దోమలు ఫుల్ గా కుట్టి జలుబు చేసింది.
దోమలు కొడితే మలేరియా రావాలి, డెంగ్యూ రావాలి. ఇది ఎందుకు వస్తుందిరా? ఆ దోమ జలుబు ఉంది, ఇడికి వచ్చింది జలుబు. నేను దోమకి జలుబు వచ్చింది అనుకున్నా. సన్నీని దోమ కొరికితే దోమకు కదా జలుబు వేయాలి. సన్నీ ఎప్పుడు 90 ml లో ఉంటాడు, మరి దానికి కదా జలుబు రావాలి. ఒక్కడు మనగాడు ఊరే మెచ్చిన పనివాడు వెతికి తలుంచడు ఏనాడు తల ఎత్తుకు తిరిగే మొనగాడు. ఇలా చేస్తే అవదయ్య గారు, నెక్స్ట్ నుంచి నేనే ఊరు ప్రెసిడెంట్ అవుతాను. అరే ఎవరు ఓటు వేద్దరు, అర్థమైందా? ఎంత ధైర్యం రా! నీకేం కావాలో చెప్పు, అది నేను ఏర్పాటు చేస్తా. నాకు మా ఊరికి మరుగుదొడ్లు కావాలి, చెత్తకుండి కావాలి. మీకు కావాల్సిన తెలుసుకున్నాను. తక్షణమే ఈ ఊర్లో మరుగుల తొట్టి కట్టించే బాధ్యత నాది. ఓకే, అర్థమైందా? ఒక్కడు మొనగాడు ఊరే మెచ్చిన పనివాడు వెతికి తలుంచడు ఏనాడు తల ఎత్తుకు తిరిగే మొనగాడు. అయ్యగారు, మీరు మరుగుదొడ్డు కట్టించారు కదా, మన ఊళ్ళో అందరూ జగ్గులు పట్టుకుని రెడీగా ఉన్నారండి. స్టార్ట్ చేద్దాం ఇంకా. ఏది స్టార్ట్ చేయాలన్నా ఒక ఆర్భాటం కావాలరా, ఒక హంగామా కావాలరా. అందుకని దీన్ని ఓపెనింగ్ చేయడం కోసం ఇండస్ట్రీ నుంచి ఈ మరుగుదొడ్లు ఓపెన్ చేయలే ఒక మరుగు పడిపోయిన ఒక మెరుగైన స్టార్ కావాలరా. మరుగున పడ్డా మెరుగైన స్టార్, మరుగుదొడ్డి స్టార్. అవునా, మురిగిపోయిన స్టార్ అన్నట్టు వినిపించింది నాకు. మరుగుదొడ్డి స్టార్ కి రే ఇద్దరే స్టార్ రా, రండి ఫోటోలు తీసుకుందాం ఒకటి. అయిగో నాది అయిపోయింది. జగ్గేది ఎలా ఉంది సార్ పల్లెటూరు? చాలా పచ్చగా ఉందండి. రాత్రి కలర్ ఏం చేశారు? పచ్చ కలర్. సార్ ఏమేం సార్? పల్లెటూరు కదా, బాగా వేడిగా ఉంది చెవట. సార్ మేము దీంతో తుడుచుకుంటాం సార్. ఎయిట్ బాక్ ఫ్రెష్ వాడతారా? రండి సార్, మా మాల్ ఓపెన్ చేసుకుందాం. మా ముందు మా ప్రెసిడెంట్ గారు. సార్ ఒక్కడు మొనగాడు ఊరే మెచ్చిన పనివాడు వెతికి తలుంచడు ఏనాడు తల మీరు చెప్పిన స్టార్ అండి. ఏంటి వర్షం? మీరు ఓపెన్ చేయవలసిన మాల్ రెడీ అయిపోయింది సార్. ఏం మాల్ సార్? అగోండి సార్, అదే సార్. బాత్రూమా? సార్ ఇదేంటి సార్? ఇదేం మాల్? మరుగుదొడ్డి మాల్. అది కాదు సార్, మాల్ అంటే ఇప్పుడు పెద్ద మాల్ జీవికే మాల్, లేకపోతే జీవికే మాల్ సెంటర్ మాల్ లో బాత్రూమ్ ఉంటదా? ఉంటది. ముందు మేము బాత్రూమ్ కట్టుకున్నాం, తర్వాత మాల్ కడతాం. బాత్రూమ్ ఓపెనింగ్ పిలిచారు నన్ను? అవును సార్. సార్ నా స్టార్డమ్ ఏంటో తెలుసా? చాలా ఎంక్వైరీ చేస్తే చీప్ గా వచ్చేది మీరే తెలిసింది బాత్రూమ్ కట్ చేయడానికి. ఓకే ఓకే సార్, ఫేస్బుక్ లైవ్ కి వెళ్తున్నాను. హలో ఫ్రెండ్స్, మన మరుగుదొడ్డి స్టార్ మరుగుదొడ్డి ఓపెన్ చేస్తున్నారు. సార్ స్టార్ అని చెప్పండి సార్, చాలు. ఓపెనింగ్ ఎక్కడ చెప్పండి సార్, అది త్వరగా చేసేయండి. సార్ మీరు చూసినట్లయితే స్టార్ మన కోసం ఈ రోజు మరుగుదొడ్డి ఓపెన్ చేస్తున్నారు. సార్ ఇవన్నీ పెడితే బాగోదు సార్. సార్ మంచి కామెంట్స్ వస్తున్నాయి సార్. ఫస్ట్ మీరు వెళ్తారా, నన్ను వెళ్ళమంటారు అడుగుతున్నారు అందరూ. గట్టిగా క్లాప్స్. ఓపెన్ చేశాను సార్. మీ ఫ్యాన్స్ అంతా ఫస్ట్ మిమ్మల్ని వెళ్ళి ఓపెన్ చేయమన్నారు లోపలికి వెళ్ళి. నేను వెళ్ళడం ఏంటి సార్, నేను వచ్చింది ఓపెనింగ్ కి. ఊరుకోండి సార్, మీరు వెళ్ళరా ఏంటి? అలా కాదు సార్, నాకు ఇప్పుడు ఏం రావట్లేదు సార్. రాకపోతే కూర్చొని ట్రై చేయండి, వస్తే వచ్చి లేకపోతే లేదు. ట్రై చేయండి సార్, ట్రై చేయండి. లోపల మీరు చూసేటైతే ఫ్యాన్స్ మరి ఏం చేస్తారు సార్? మీ ఫ్యాన్స్ చూస్తా అంటున్నారు సార్. ఫ్యాన్స్ వస్తారు, పైన కడతారా ఏంటి? రెడీ. నెక్స్ట్ ఈనేటి సార్ నన్ను నాకు ఎప్పటి నుంచో కోరికరా, ఒక సెలబ్రిటీతో లోపలికి వెళ్ళాలని. సార్ ఇదే ఇది సార్. ఒకసారి ఫోటో షూట్ చిన్న సార్. సార్ లోపల ఫోటో తీస్తారు సార్ ఎవరైనా సరే. ఇలా ఒక్కడు మొనగాడు ఊరే మెచ్చిన పనివాడు వెతికి తలుంచడు ఏనాడు తల ఎత్తుకు తిరిగే సార్ ఏంటి సార్ ఆయన? సార్ నేను వెళ్తాను సార్, నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతాను సార్. ఇంకోటి ఓపెనింగ్ ఉండిపోయింది. ఓపెనింగ్ సార్, నా పేమెంట్ వెళ్తా. మన ఊర్లో చెత్త కుప్పలు పెట్టాం కదా, ఆ కుండి కూడా ఓపెన్. చెత్త కుప్ప ఓపెనింగ్? అవును సార్. సార్ నా ఫేస్ అని తెలుసా మీకు? సార్ చెత్త అంటే ఫస్ట్ మీ పేరు చెప్పారు సార్. చెత్తకుండా ఓపెన్ చెత్త అందరూ
ఈ చెత్త అంతా తీసి లోపల వేసేయండి సార్. చెత్త అంతా ఎత్తేసి సార్ ఒక నిమిషం ఆగండి. సార్ నా పేమెంట్ ఇస్తే నేను వెళ్తాను సార్. ఏంటి సార్ ఇది మాల్ ఓపెనింగ్ అన్నారు, తీసుకొచ్చి ఏదో ఓపెన్ చేసి. లైఫ్ లో ఇలాంటి ఓపెనింగ్ ఎక్కడ జరిగి ఉంటుంది సార్? లేదంటే మీరు రావాలి సార్, దగ్గర ఉండాలి. మా కోడ్ గుడ్డు పెట్టింది సార్, దీనికి పేరు పెట్టండి సార్, దీనికి పేరు పెట్టండి సార్. కోడిగుడ్డుకు పేరేంటి సార్? పేరు పెట్టారా? కోడిగుడ్డు దాని పేరు. దీని పేరు కోడిగుడ్డు. అదే చేత్తో ఈ కోడి కొంచెం పాలు పితికితే కోడికి పాలు అలా పితుకుతారా? కోడి పాలు పితకలేదు సార్, మీరు తలుచుకుంటే ఏదైనా చేయగలరు కదా. మన నెక్స్ట్ గేదెల సవిట్లో తీసుకెళ్లి అక్కడ గేదె పేడకలు ఉన్నాయి కదా, అది కూడా ఓపెన్ చేయించట. ఏంటి గేజ్ బ్యాట్ చూపించండి. ఏంట్రా మీరు నాటకాలు ఆడతారు? ఎక్స్ట్రా జబర్దస్త్ శంకర్ దాదా శంకర్ దాదా శంకర్ దాదా MBBS శంకర్ దాదా MBBS శంకర్ దాదా MBBS. మిస్టర్ కాంపౌండర్, వీళ్ళకి పిచ్చి తగ్గిందా లేదా? మీరే చెక్ చేసి చెప్పండి. వీళ్ళకి పిచ్చి తగ్గింది సార్ చెక్ చేయకుండా ఎలా చెప్తారు సార్? చూడు బాబు, వీడికి పిచ్చి తగ్గదు అనుకో, ఈ పాటి నా ఏడు కొరికేవాడు. ఇట్లా నీ 6 సెన్స్ ఉపయోగించి వీడికి పిచ్చి తగ్గిందో చెప్పు. తగ్గలేదు సార్. వీని ఎక్కడ చూసినట్టుంది. అంటే అప్పట్లో బాగా బతికేవాడు సార్, పిచ్చి ఎక్కువ ఇలా తయారయ్యాడు. ఎందుకు అలా అయ్యాడు? అంటే ఆర్టిస్ట్ పిచ్చి పట్టింది సార్, అందుకే ఇలా అయ్యాడు. ఓహో, ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? ఫ్యూచర్ నువ్వు ఆర్టిస్ట్ కాకపోతే నీ బతికిన ఆలోచిస్తున్నాను. అంటే ఇద్దరు ఒక్క కాడ ఉంటావా? హే శ్రీనివాస్, హాయ్, హౌ ఆర్ యు? ఫైన్ సార్. శ్రీనివాస్ ఎంత నీగా తయారాడు? అవును సార్. బుద్ధిమంతం మారిపోయాయా? అంటే పిచ్చి తగ్గిపోయినట్టుంది కదా సార్ చెక్ చేయండి సార్, చెక్ చేయకుండా ఎలా చెప్తారు? ఈ 4 నుంచి 3 తీసేస్తే ఎంత? 3 చేసి 4 సార్. ఎలా? 3 కూడా ఎక్కడ ఉన్నాయి కదా సార్. నువ్వు వెళ్ళి ఫైల్ తీసుకురాపో. పిచ్చి తగ్గిపోయింది శ్రీనివాస్ కి. థ్యాంక్స్ సార్. వెరీ గుడ్, నీట్గా ఉన్నాడబ్బా. డాక్టర్ని కొడతావు నువ్వు. డాక్టర్ని కొడతారా మీరు? నీ అబ్బరా, నా ముందే ఉండి నా వెనకొచ్చి కొడతారా మీరు? మళ్ళీ కొడతారా మీరు? కాంపౌండర్, ఫైల్ తీసుకురా. ఇగోండి రిపోర్ట్స్. ద థింగ్ హ్యాపెనింగ్ ఆఫ్ చికాగో. వెల్ నైస్. శ్రీనివాస్, Yes, sir. నీ పిచ్చి తగ్గిపోయిందయ్యా? ఎస్ సార్. అవును సార్. నేను ట్రైనింగ్ ఇచ్చి పిచ్చి తగ్గించాను. Yes, sir. నువ్వు కూడా బయటికి వెళ్ళి 10 మందికి ట్రైనింగ్ ఇచ్చి పిచ్చి తగ్గించు. Definitely, definitely. ఆల్ ది బెస్ట్. కొత్త లైఫ్ స్టైల్. Thank you, sir. Thank you ఆల్ so ది బెస్ట్. much. Thank you so much. ఓకే నాన్న, లవ్ యూ. Bye, sir. Bye. బై బై. రే మీరు లోపల ఉండవండి రా. ఏమైంది? ఇది ఏ శ్రీనివాసరావు ఫైలు? మనం పొరపాటున బి శ్రీనివాసరావు పంపించాం. అంటే ఈ శ్రీనివాస్ పిచ్చి తగ్గలేదన్నమాట. తగ్గలేదు డాక్టర్. ఇప్పుడు వెళ్ళి మన శ్రీనివాస్ తీసుకోవాలి. పద. ఎక్కడ పిచ్చోడు కనిపించట్లేదు. ఎక్కడ ఉన్నాడు? అంత నీ వాడే. డాక్టర్ నేను కొట్టలేదు. పదా వెతుకుందా పిచ్చోని. మీ ఫేస్ కి సీరియస్నెస్ సూట్ అవ్వలేదురా, అదో కామెడీ ఫేస్. నేను వాచ్మెన్ రేంజ్కి వెళ్ళాను సార్. పర్లేదు. ఆಯ್ತು. మీరేమన్నారు? నమస్కారం పెట్టాను. నేను నమస్కారం పెట్టా. దేనికి వచ్చారు ఇక్కడికి? ఏదో టెర్రరిస్ట్ ట్రైనింగ్ ఇస్తానంటే దానికి వచ్చాను. మీరు దేనికి వచ్చారు? ట్రైనింగ్ ఇస్తున్నాడు కదా, టెర్రరిస్ట్కి అందుకు వచ్చాను. టెర్రరిస్ట్ దేనికి అవుతాం అనుకుంటున్నారు? ఇంట్లో మా ఆవిడ టార్చర్ తట్టుకోలేకపోతున్నానండి. కనీసం టెర్రరిస్ట్ అయినా అనుకోండి, అందుకే భయపడద్దామని చెప్పి టెర్రరిస్ట్ అవుతున్నా. మా ఊళ్ళో భయపడడం మానేసారండి భార్యలు. అవును, మీరు దేనికి అవుతాం అనుకున్నారు ఇక్కడికి? పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అబ్బాయి ఏం చేస్తున్నాడంటే ఖాళీగా ఉంటున్నాడు అంటున్నారు. సరే టెర్రరిస్ట్ గిరిస్ట్ ఏదో ఒకటి అయితే కార్డులో ఇచ్చుకోవచ్చు కదా, వెడ్డింగ్ కార్డులో MAA BF టెర్రరిస్ట్ అని చెప్పని. MA BA BF టెర్రరిస్ట్ అని.
ఇంతకుముందు ఏం చేసేవారు మీరు? కన్నాలు పెట్టేవాడిని. కన్నాలు పెట్టేవారా? దేనికి? నాకు హోటల్ ఉండేది, ఆ, అందులో గారెలు వేసి దాని కన్నాలు పెడుతుండేవాడిని. మీరేం చేసేవారు? నేను సున్నాలు వేస్తూ ఉండేవాడిని. పెయింటరా మీరు? కాదు కాదు, నాకు కిల్లి కొట్టు ఉండేది, ఆకు మీద సున్నం వేస్తూ ఉండేవాడిని. టెర్రరిస్ట్ లైఫ్ ఉంటుంది అంటారండి? టెర్రరిస్ట్ చాలా మంచి లైఫ్ ఉంటుందండి, కాకపోతే లైఫ్ ఉంటుంది లేదా గ్యారెంటీ ఉండదు అంతే. మీరేమైనా మర్డర్ చేశారా? చేయలేదు కానీ చూశాను సార్. ఏంటి? అదే ఇమ్రాన్ హష్మి ఫుల్ హీరోయిన్ ముద్దులు పెట్టి నలిపేస్తాడు కదా. నువ్వు బాగుపడవరా రే. టెర్రరిస్ట్లకు బాడీ లాంగ్వేజ్ ఉండాలి. ఏంటిది? నడిచినప్పుడు మనం కొంచెం ఇలా నడాలి. సెకండ్లు వచ్చి అనుకుంటారా? అందుకే ట్రైనింగ్ ఎవరికి ఎవరు వస్తున్నారు? ట్రైనింగ్ 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 బస్సింగ్ బస్సింగ్. గుడ్ మార్నింగ్ సార్. అరే సార్ ట్రైనింగ్ సార్. మనీ మనీ. ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చింది మీరే కదా? మీకు అబ్బా భలే యాక్ట్ చేస్తారు. టెర్రరిస్ట్ యాక్టింగ్ కూడా చేస్తారు అన్నమాట. ఇదిగోండి సార్, మీకోసం గన్ల బాంబులు తెచ్చాము. రీలం దా దాంట్లో, రీలం దా దాంట్లో. ట్రైనింగ్ ట్రైనింగ్ నక్కండి సార్, బుల్లెట్ వస్తుంది. నక్కండి ఎలా వస్తుంది సార్ బుల్లెట్? దీంట్లో నుంచి చూస్తే బుల్లెట్ అలా వచ్చింది. బుల్లెట్. నువ్వు బాగుపడవరా రే. పోలీసుల దగ్గర నుంచి జనాల నుంచి ఎలా పారిపోవాలి సార్? ఎస్కేప్ అవ్వాలి. ఎస్కేప్. వీడు మీకు తెలుసు. మా సార్ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఎందులో ఉన్నారు సార్? ఎందుకు అవుతున్నాడు సార్? పిచ్చి పిచ్చోడా? అన్న కొడతారు మీరు, అన్న కొడతారు మీరు. పిచ్చి పిచ్చి ఎక్కువైపోయింది. సార్ చెప్తుంది సార్, ఇప్పటికే పిచ్చి పిచ్చి. కాలు పడదు సార్. సార్ చెప్తున్నారు క్లియర్ గా పిచ్చోడు అని. నేను పిచ్చాను కాదు. పిచ్చోడు కాదంటే తీసి చెప్తున్నాడు పిచ్చోడు కాదని. నేను పిచ్చాను కాదు. అందరూ అలాగే చెప్తారు, మేము నమ్ముతావా? ట్రైనింగ్ 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 ఒకటి వేయండి సార్. ఫస్ట్ ఎస్కేప్ ఎలా అంటే ఎస్కేప్ అంటే ఎంత స్టెప్ వేస్తున్నానండి? వాళ్ళు ఎలా ఎక్కాలా మెల్లిగా అని చెప్తున్నారు సార్. అది ఇదేట్రా? నాకు అర్థమైంది. ఎస్కేప్ అని ముఠామిత్రిగా అది చెప్పేస్తారు. ఎవరు కనిపించుకుంటే ఒంగోని సైలెంట్ వెళ్ళిపోమంటున్నాడు అంతే. నెక్స్ట్ ఏంట్రా ఇట్లా చెప్పేస్తారు? ఇప్పుడు మనం గన్ పట్టుకుంటాం కదా, కాదు కింద ఒంగోలి మళ్ళీ పైకి లాగాలి. ఇంకా కొత్త ఏం చెప్పండి సార్. కొత్తగా అమ్మో మొబైల్ బాంబింగ్ ఎలాగ నేర్పిస్తున్నారు అనుకుంటా. ఏంటి సార్ అదేదో ఓపెన్ చేస్తున్నారు? ఫిట్ ఫాట్. అదేంటి సార్ ఫట్ ఫట్ అన్నా కానీ ఫిట్ ఫట్. అందరూ మిమ్మల్ని టెర్రరిస్ట్ అనుకోకూడదు, నార్మల్ అనుకోవాలి. ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారుగా అని నమ్మకూడదు మిమ్మల్ని చూస్తే. అలా ఉండాలా? ఫిట్ ఫట్. నాటకాలు ఆడుతున్నావు నువ్వు, అంత సిన్సియర్ గా చేసి ఎట్లా మోసం చేస్తావా నువ్వు మనుషులు? నాకొద్దు నాకొద్దు. నేను రాను. ఇప్పుడు మచ్చా రే మచ్చా కొట్రా మచ్చా కొట్రా రే. ఇదేంటండి మళ్ళీ మళ్ళీ కొట్టించుకోవడం? అంటే మన బాడీ స్ట్రాంగ్ కావాలని మళ్ళీ మనం కొట్టించుకున్నారు. ఇంకో వాయిద్దామా? ట్రైనింగ్ తీసుకుంటే మధ్య నీకు
నువ్వెవడురా? డాక్టర్ రా కంప్యూటర్ నన్ను పిచ్చోడు అంటారు నీ పిచ్చోడు కాదని చెప్పు ఎల్లాగ నన్ను కొట్టావు కదా సార్ పిక్చర్ సార్ వీడియో హాస్పిటల్ నుంచి తప్పించుకోవచ్చాడు కాదు భయ్యా నీ పిచ్చోడు కాదు భయ్యా నిన్ను హాస్పిటల్ జాయిన్ చేస్తా గానీ నేను పిచ్చోడు కాదు నేను డాక్టర్ ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.